ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు 2 ఆశీర్వాదాలు మన అందరి జీవితాల్లో అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఆశీర్వాదం అంటే అందరికీ ఆత్రం ఉంటుంది కదా, ఆసక్తి ఉంటుంది కదా, ఆశ ఉంటుంది కదా. ఎస్, ఉదయకాల సమయంలో ఏంటి ఆశీర్వాదం అని అనుకుంటున్నావా? కొరవ కుమారుల కీర్తన 84వ అధ్యాయం 11వ వచనం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్. 2 ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మొదటిదంట కృప ఇస్తాడు, 2 ఘనతనిస్తాడు. కృప అంటే ఏంటి? అయోగ్యులము అయిన మనలను యోగ్యులుగా చేయడమే కృప. దేనికి ఫిట్ అవ్వం, కానీ ఆయన అన్నిటికీ ఫిట్ చేస్తాడు. అదే కృప. దేవుని కృప ద్వారా సాహస కార్యములను చేయగలవు. ఆ ఒక్క కృప ఉంటే చాలు. అందుకే పౌలుతో అన్నాడు, నా కృప నీకు చాలా అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపుతాడు. కృపనిస్తాడంట, 2 ఘనత కూడా ఇస్తాడు. ఇంతవరకు ఆయా పరిస్థితులు బట్టి తలదించావు వాస్తవమే, కానీ ఇక మీదట ఘనత ఇస్తాను. ఈ 2 యేసు నామములో దేవుడిచ్చు కృపను ఘనతను నీవు నీ బిడలు స్వతంత్రించుకొందురుగాక. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. యెహోవా కృపయు ఘనతయు ఇచ్చును, అనుగ్రహించు అన్న వాగ్దానం ఎంతమంది అయితే ప్రభువు నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, వారందరి జీవితాల్లో ఈ 2 ఆశీర్వాదాలను అనుభవించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.